విశాఖ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతి పెద్దదైనటువంటి నగరం, అద్భుతమైన నగరం, అన్ని వర్గాలు నివసించే నగరం. అక్కడ కూడా దౌర్జన్యం, దుర్మార్గమైన యాక్టివిటీ చేస్తే ఎట్లాగా పబ్లిక్ తిరగబడుతుంటే ఆ పబ్లిక్ బాధని పట్టించుకునేవాడు లేనటువంటి వ్యవహారం ఇది. విశాఖపట్నంలోని 88వ వార్డులోని మంగళపాలెం దగ్గర ఇప్పుడు మందు పాతల మీద నిలబడ్డటువంటి పరిస్థితిలాగా ఉంది. ఇళ్ల మధ్యలో బ్లాస్టింగ్లు. ఏఏ మినరల్స్ అనే మైనింగ్ ఏజెన్సీ చేస్తోందంటూ సర్వే నెంబర్ 141లోని కొండను పిండి చేస్తూ దాన్ని మైనింగ్ చేస్తున్నారు. అక్కడ సంధ్యానగర్, గంగవరం, మంగళపాలెం దగ్గర టిట్కో గృహ సముదాయం వంటి కాలనీలో సుమారు 25,000 మంది బ్రతుకుతుంటే ఆ ప్రాంతాలను ఆనుకున్న కొండ మీదన మైనింగ్ చేసుకోవడం అంటే బాంబులు పెట్టి పేలుస్తున్నారట. ఆ బాంబుల గురించి వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పట్టించుకునే వాళ్ళు లేరు. చివరికి అక్కడ పురాతన ఆలయ గోపుర శిఖరాల దగ్గర నుంచి పలు ఇళ్ల దగ్గరన ఈ రాళ్ళు వచ్చి పడటం, బీటలు వాడడం లాంటిది కూడా జరిగినా సరే పోలీసులకు కంప్లైంట్ చేసినా, కలెక్టర్కి కంప్లైంట్ చేసినా, రెవెన్యూ శాఖకు కంప్లైంట్ చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. డైనమిట్లు పెట్టి పేలుస్తున్నారు. ఇక్కడ మనం ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవట్లేదు. అక్కడ పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి. పత్రికల్లో వార్తలు వచ్చినా కూడా పట్టించుకోనటువంటి పరిస్థితులలో వ్యవస్థ ఉంది. అంటే మనకి ఇక్కడ మనుషులకి చిన్న సమస్య వచ్చినా మీకెందుకు, మీ వెనకాల ఉన్నాం అన్నటువంటి స్టేజ్లో మరి అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమే అధికారంలో ఉంది. అక్కడ హడావిడి వాళ్లే చేస్తుంటారు. అట్లాంటిది జరుగుతున్న దాన్ని విజువల్స్తో సహా అక్కడ వాళ్ళు చూపెడుతున్నారు. బ్లాస్టింగ్లకు సంబంధించింది. బ్లాస్టింగ్ మామూలుగా జనావాసాల మధ్య ఉండేటువంటి కొండల దగ్గర బ్లాస్టింగ్కి అనుమతించరు. మైనింగ్ చేయొచ్చు, అదేది టిప్పర్లతో, తర్వాత బుల్డోజర్లతో, దాన్ని ఏమంటారు, ప్రొక్లైనర్లతో చేస్తారు. కానీ బాంబులు పెట్టి పేల్చి చేసేటటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి గురించి వాళ్ళు చెప్తున్నా సరే పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే అలాగే సాగుతోంది. స్థానికులు చెప్తున్నటువంటి బాధ ఇది. నా పేరు వంశీ అండి. సంధ్యానగర్లో గత 5 సంవత్సరాలుగా నివసిస్తున్నాం మేము. గత నెల 30వ తారీఖుని భారీ బ్లాస్ట్ అవుట్ జరిగిందండి ఇక్కడ మైనింగ్ ద్వారా. ఆ రోజు పరిగెట్టుకు వచ్చి అడిగా మేము అందరం ఏమైందంటే వాళ్ళు దమాయించారు. స్టార్టింగ్లో ఈ మైనింగ్కి మేము వ్యతిరేకించాం పూర్తిగానే. కానీ అప్పుడు లోకల్ ఎంఆర్ఓ గారు వచ్చి దీనికి పర్మిషన్ ఉంది, గవర్నమెంట్కి మీరు అడ్డంగా పనిచేయడానికి వీల్లేదు అంటే ఆ రోజు మైనింగ్కి అనుమతించాం సార్. కానీ ఇవాళ బాంబు బ్లాస్టులు పెట్టి ప్రజలను భయంకరం చేస్తున్నారు సార్. అది కాకుండా మొన్న ఫిబ్రవరి 26వ తారీఖుని అర్ధరాత్రి 3:20 భారీ బాంబులు పేలడంతో ఇళ్ళన్నీ కదలి జరిగేశారు. చాలా ఇళ్ళు బీట్లు కూడా పడ్డాయి. పరిగెట్టుకు వచ్చి చూస్తే వీళ్ళు బాంబులు పెట్టేసి ఆరిపోయారు. తర్వాత గ్రామస్తులందరూ కలిపి సంధ్యానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరూ కలిపి పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. పోలీస్ స్టేషన్లో కూడా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. కానీ ఎవరు కానిస్టేబుల్ పంపించి వదిలేశారు. తర్వాత కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి అందరికీ వినతిపత్రం జరిగింది. ఇచ్చిన వారం రోజుల తర్వాత వచ్చారు. వచ్చి చూస్తామండి, చేస్తామండి అంటున్నారు తప్పితే గ్రామస్తులు టెంటర్లో కూర్చుని గత రాత్రి పగలు కాపలా కాసు కూర్చుంటున్నారు. కొంచెం మీరు దీన్ని చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ వరకు తెలియజేయగలరని మీ ద్వారా మీరు ఏం కోరుకుంటున్నారు సార్? ప్రధానంగా సార్ ఈ మైనింగ్ ఆపాలని కోరుకుంటున్నాం. స్థిర నివాసాలకి 50 మీటర్ల దూరంలో గ్రేటర్ విశాఖలో ఇవ్వడమే తప్పది. కానీ ఇది ఎంతవరకు మరి అధికారులు దాన్ని వాళ్ళు ఇక్కడ లేరు కదా, మేము ఇక్కడ ఉన్నాం కదా, మిగతా జనాలు ఏమైతే ఏమనిచ్చుకుంటే మరి దాన్ని ఏమీ చేయలేము. ఇక్కడ ఇది సుమారు 100 ఇళ్ళు ఉన్నాయి సార్. 100 ఇళ్ళు అఫీషియల్ కాలనీ, ఇది సంధ్యానగర్ అఫీషియల్ కాలనీ. దీన్ని ఆనుకునే మంగళపాలెం, గన్నవరం, ఎదురున్నారు ఊర్లు ఉన్నాయి. పచ్చని పంట పొలాలు ఉన్నాయి. అవి కూడా నాశనం అయిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వ అధికారులు చూడాలి. చూసి దీని గురించి ఏదో వారం రోజులు బట్టి ఇక్కడ పోరాడుతున్నాం మేము, కానీ ఎవరూ దీన్ని పూర్తిగా స్పందించట్లేదు. అధికారులు కూడా వాళ్ళ తరపునే మాట్లాడుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే రాత్రి పగలు కష్టపడితే జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోగలుగుతాడు మధ్యతరగతి. వాళ్ళ జీవితాలకే ప్రాబ్లం వస్తుంటే సంపాదించుకునేవాడు సంపాదించుకుంటున్నాడు, మధ్యతరగతి వాడు నడి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అవుతుంది. ఏంటిది అంటే సమాధానం చెప్పే పరిస్థితి లేకపోతే ఇది ప్రజాస్వామ్యయుతమేనా, బాధ్యతాయుత తత్వమేనా? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేస్తారని నేను అనుకోను. అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ఎవరో సహకరిస్తున్నారు. ఇక్కడ పబ్లిక్ సఫర్ అవుతున్నప్పుడు ప్రభుత్వం నోటీస్కి తీసుకెళ్లాల్సిన అధికార యంత్రాంగాలు నిద్రపోతున్నాయి అనే కంటే కూడా భయపడుతున్నాయి. అక్కడ ఆలోచించి చర్య తీసుకోవాల్సిన బాధ్యత, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.